వాయమ్మో ఎండలేంది 4-5 రోజుల సంది అయితే ఫుల్ దంచి కొడుతున్నాయి కదా, బయట కాలు పెట్టాలంటే భయం అయిపోతుంది, అంత ఎండలు కొడుతున్నాయి. ప్యూరిఫైర్ల నీళ్ళు కూడా వేడి వేడిగా వస్తున్నాయి అంటే ఎంత ఎండ కొడుతుందో అర్థం చేసుకోవాలి మనము. ఇక మా శ్రీవారు అయితే రోజు చెప్తుర్రు నాకు కుండలో నీళ్ళు పోసిపెట్టు చల్లగా ఉండాలి నేను పనిపోయి వచ్చేసరికి అని రోజు చెప్తా అంటే నేనైతే మర్చిపోతానా ఈ వైటిలో పడి. ఇంకా ఇయ్యాలనైతే ఖచ్చితంగా నేను వచ్చే వరకు కుండలో నీళ్ళు లేకపోతే నీ సంగతి చెప్తాను పెద్ద వార్నింగ్ ఇచ్చిపోయింది. ఇక మళ్ళీ వచ్చినాక పెద్ద లొల్లు అవుతుందని అయితే మా పెద్దోడిని లేపి నీళ్ళు తీసుకురాపోని అయితే పంపించిన. ఆవిడ వచ్చేసరికి కుండని అయితే మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అయితే తయారు చేసి పెట్టిన, ఎందుకంటే ఇన్ని రోజుల సంది కుండని మూలకు వారేసిన కదా. ఇక మేమైతే ప్రతి ఎండాకాలం కుండల నీళ్ళే తాగుతాములా. 2020 నుంచి మనకు కరోనా ఏమంట వచ్చిందో అప్పటి నుంచి అయితే నేను ఈ కుండల నీళ్ళే తాగుతున్నాము, ఫ్రిడ్జ్లో నీళ్ళు బంద్ పెట్టినాము, ఎందుకంటే తాగద్దు చల్లటి నీళ్ళని. మీరు కుండల నీళ్ళు తాగుతారా ఈ ఎండాకాలము లేక ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయదు. ఇక మేమైతే కుండకే ఇట్లా బబ్బులు బోర్లు వేసుకుంటాం అన్నట్టు. ఇక రోజుకు ఒక బబ్బులు అయితే పడుతుంది. ఇక మా పెద్దోనికి పని ఇక రోజు పాపం